ప్రభు పేరట మీ అందరికీ నాకు వందనాలు. గత కాలమంతా మనల్ని దేవుడు కాపాడినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నూతన దినమునకై దేవునికి స్తోత్రం చెబుతూ ఈనాటి దేవుని స్వరాన్ని మనం విందాం. ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీ భాషలో నాషియం అనే పదాన్ని వాడటం జరిగింది. దీనికి అర్థం ఏంటంటే ఉమెన్, లేకపోతే వైఫ్ అనొచ్చు, భార్య లేదా ఫీమేల్. అంటే ఉమెన్ అంటే ఆపోజిట్ ఆఫ్ మెన్ అనే పదాన్ని అక్కడ మనం చూడవచ్చు. అంటే ఇక్కడ ఆదాము ప్రక్కటెముక నుండి స్త్రీనిగా నిర్మించటం వెనుక దేవుని ఒక ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని ఉదయకాలం ముందు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఇంకో రకంగా చూస్తే స్త్రీని దేవుడు ఎందుకు నిర్మించాడు, స్త్రీ యొక్క బాధ్యత ఏంటి, లేదా స్త్రీ ఏమై ఉండాలి లేదా ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఈరోజు దేవుని వాక్యం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా స్త్రీ దేవుని స్వరూపం, పోలిక కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 అలా వచనాలు మనం చదివితే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసిను అంది. అంటే నరుని అని కాదు, నరులను. తర్వాత కింద మనం చూసినట్లయితే తన స్వరూపమందు తన పోలిక చొప్పున స్త్రీనిగాను పురుషునిగా చేసెను అని రాస్తున్నాం. దేవుని స్వరూపము లేదా పోలికలో ఉండటానికి దేవుడు నిర్మించాడు. ఆదాము కోసము లేదా ఆదాముకు భార్యగా ఉండి కేవలం ఆదాముకి అంకితమైపోయి ఉండటానికి కాదు. కాబట్టి మొట్టమొదటిగా ఈ ఉదయకాలం ముందు సహోదరులైన వారు ఈ విషయాన్ని గుర్తించాలి. ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్నటువంటి నీవు పెళ్లి కాని సహోదరివి కావచ్చు. అయితే ఈ ఉదయకాలం ముందు నీ ఆంతర్యంలో, నీ అంతర్గతంలో దేవుని స్వరూపం లేదా ఆయన పోలిక ఉందా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తన స్వరూపం తన పోలిక చొప్పున అది నిర్మించి ఉన్నాడు. తన స్వరూపం తన పోలిక అనేది నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది నువ్వు ఆలోచన చేయాలి. ఒకవేళ నువ్వు పెళ్ళైన స్త్రీవి కావచ్చు, నీవు నీ భర్త ఇంటిని లేదా నీ భర్త ఇంటి పేరుని, సరనేమ్ అంటాం దాన్ని, నీ భర్త యొక్క ఇంటి పేరుని లేదా అతని యొక్క వంశమును అభివృద్ధి చేయుటకే నువ్వు ఉన్నావేమో, ఆ విధమైన కోణంలో నువ్వు జీవిస్తున్నావేమో. కానీ వ్యక్తిగతంగా దేవుని స్వరూపం నీలో ఉందా లేదా అనేది ఈరోజు ఉదయకాలం ముందు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని స్వరూపం, దేవుని పోలిక లేకపోవటం వల్ల వచ్చే నష్టం ఏంటో తర్వాత మనం చూసుకున్నాం. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ఆదాముతో పాటు సృష్టిని ఏలుబడి చేయటానికి దేవుడు ఆదాముకు హవ్వకు ఇద్దరిని కూడా ఆశీర్వదించినప్పుడు వారిని ఏలుబడి చేయడానికి వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు. అలాగే అధికారాన్ని కూడా సమానమైన అధికారాన్ని అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని, అంటే దేవుని వాక్యాన్ని మనం సరిగ్గా పరిశీలన చేస్తే ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఈరోజు ఒక ఉదయకాలం ఒక ప్రశ్న ఏంటంటే, ఈ స్త్రీ దేని మీద ఏలుబడి చేయాలి? భర్త మీద, అత్త మీద, లేకపోతే ఇంకా కుటుంబీకుల్లో ఎంతోమంది ఉంటారు, వాళ్ళ మీద ఏలుబడి చేయాలా? లేదా తన జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల మీద ఏలుబడి చేయాలి? తాను ఎదుర్కొంటున్నటువంటి శోధనని, లేదా రకరకాల పాపపు క్రియలను, లేదా లోకపు ఆశలను, ఇచ్చలు, కోరికలు, ఇవన్నీ కూడా వీటి మీద ఏలుబడి చేయాలా అనేది ఒకసారి ఈరోజు గ్రహించాలి. మనం తాత్కాలికంగా ఉండే మనుషుల మీద ఏలుబడి చేయటం గొప్ప విషయం కాదు. దేవుడు ఒక చక్కని ఏలుబడి చేసే అధికారాన్ని స్త్రీకి ఇచ్చాడు. అయితే స్త్రీ మొట్టమొదటిగా, ఆదాము కంటే మొదటిగా ఆ స్త్రీయే, అంటే హవ్వనే ఆ ఒక అధికారాన్ని కోల్పోయినట్టుగా చూస్తున్నా. అలాగే ఈనాడు కూడా అనేక మంది స్త్రీలు దేవుడిచ్చిన అధికారాన్ని స్వతహాగా, అంటే వారు విల్లింగ్తో, వాళ్ళ ఇష్టపూర్వకంగా ఆ ఒక అధికారాన్ని కోల్పోతూ ఉన్నారు. కాబట్టి స్త్రీలు ఈ రోజుల్లో ఒక బానిస బ్రతుకుతున్నారంటానికి ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి, లోకంలో మనం చూస్తే సమానత్వం అని చెప్పి విచ్చలవిడి జీవితాన్ని చాలా మంది జీవిస్తూ ఉన్నారు.
అనేకమైన దురలవాట్లకు బానిసలై జీవిస్తున్నారంటానికి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజు క్రైస్తవ సహోదరివైన నీవు ఈ విధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నా, బానిస జీవితమా, ఏలుబడి చేసే రాజ్యం చేసే జీవితమా? ఒకసారి ఆలోచించు. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే, అంటే ఆదామునకు సాటి అయిన సహాయముగా ఉండటానికి దేవుడు హవ్వను సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీకి పెళ్లి కానంత వరకు తల్లిదండ్రులకు సహాయం చేస్తూ, కుటుంబీకులకు సహాయం చేస్తూ, ఇంట్లో పనులు చేసుకుంటూ చేదోడు వాదుడుగా ఉండి వారికి హెల్ప్ఫుల్గా ఉండాలి. అయితే పెళ్ళైన తర్వాత భర్తకు సహాయం చేసే విధంగా ఉండాలనేదే దేవుని చిత్తం. అంటే ఒక కుటుంబం కట్టబడటానికి భార్య తన వంతు సహకారాన్ని అందించాలి. అయితే ఈ రోజుల్లో చాలా మంది భార్యలు భర్తతో సహకరించకుండా, భర్తతో జగడమాడుతూ, భర్తను విడనాడి ఒంటరిగా బతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. విడాకుల పేరు మీద చాలా మంది రోజు విడిపోతూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా భయంకరమైన, వాక్యానికి విరుద్ధమైన పని. కాబట్టి ఈనాడు చాలామంది సహాయం చేయడానికి బదులు ఇతరులను కృంగదీయటం, తల్లిదండ్రులే కావచ్చు, భర్తనే కావచ్చు, లేదా కుటుంబీకులని అనేక మందిని స్త్రీలు వేధిస్తూ ఉంటారు, కృంగదీస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. ఇలాంటి జీవితం అనేది అట్టి స్త్రీలకు, అట్టి సహోదరులకు మంచిది కాదు. నాలుగవదిగా మనం చూస్తున్నట్లయితే, ఈ భూమిని నిండించటం అంటే సంతానాభివృద్ధి. అసలు దేవుడు స్త్రీని నిర్మించడానికి వెనుకున్న ఉద్దేశం ఏంటంటే భూమిని నిండించడం. అంటే సంతానం ద్వారా పిల్లలు రావటం, పిల్లల ద్వారా పిల్లలు అలాగా సంతానాభివృద్ధి కలగాలి. అంటే ఒక పురుషునితో ఈ భూమి నిండదు కనుక దేవుడు స్త్రీని కూడా నిర్మించి అలాంటి ఒక సిస్టమ్ పెట్టాడు. భార్యాభర్తలు అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా సంతానం కలగటం, వారి ద్వారా ఇంకా సంతానం, అలాగా భూమి నిండుకోవడం అనేది. ఎందుకంటే భూమి నిండుకుంటే దేవుని ప్రణాళిక చొప్పున మనుషులు సిద్ధపడతారు, లేదా దేవుని యొక్క నిత్యత్వం కోసం ఈ భూమి మీద అనేకులు సిద్ధపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు నీవు ఒక స్త్రీవై ఉండి ఏ విధంగా ఉన్నావు, ఈ 4 విషయాలలో ఏ విధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న తండ్రి, ఉదయకాలం ముందు నీ స్వరాన్ని వినే ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అయ్యా, స్త్రీని నువ్వెందుకు నిర్మించావు మాకు ఈ విషయాలు తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు. మా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలే కానీ, సంఘములో ఉన్నటువంటి స్త్రీలే కానీ, క్రైస్తవ సహోదరులందరూ కూడా నీ ఉద్దేశాన్ని నెరవేర్చే రీతిగా, నీ చిత్తం మేరకు జీవించే రీతిగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. అట్టి వారి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఉదయకాలం ముందు సహోదరులని కాకుండా సహోదరులమైన మమ్మల్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బలపరిచి నీ ఉద్దేశము, నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చి మా ఘనత నీవే పొందుకోమని ఇందు నిమిత్తము నీ సహాయం కోరుకుంటూ ప్రభు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.